మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గత కొంతకాలంగా కూడా మీకు వార ఫలాలను అందిస్తూ రావడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి తెల్లవారి నుండి 22వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. మరి పౌర్ణమి 22 అంటే 23 నుండి కూడా మనకు 30వ తారీఖు వరకు అంటే 29, 30వ తారీఖు వరకు మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, మరి యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల వారికి బాగుండేటువంటి పరిస్థితి ఉంది. గత వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారము కొన్ని రాశుల వారికి ఎంతో కూడా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి యొక్క వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. తప్పకుండా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, ఒక మనిషికి 35 సంవత్సరాలు జాతకము అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆఫ్టర్ 35 టు మరలా 35 తప్పకుండా కూడా మీ పేరు రీత్యా కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. తులారాశి వారికి చూడడం జరుగుతున్నదండి. మరి ఈ యొక్క తులారాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఈ వారం కూడా ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి. అదే విధంగా ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వ్యయ ప్రయాసలతో పూర్తి అవుతాయి. అంటే చాలా కష్టంగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్పులు చేస్తారు. అధిక శ్రమతో అల్ప ఫలితము పొందేటువంటి పరిస్థితి ఉన్నది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. ఇక్కడ సోదరులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగించేటువంటి పరిస్థితి ఉన్నది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగేటువంటి పరిస్థితి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన కొంత చికాకు ఏర్పడేటువంటి పరిస్థితి. ఇంకా అంటే విశ్రాంతి అనేటువంటిది ఉండకుండా కూడా పనిచేసేటువంటి పరిస్థితి. ఇక వాతావరణం ఉంటుంది, ఎందుకో నిరుత్సాహవంతమైనటువంటి వాతావరణము. వారం చివరలో గృహమున శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి. కొంత ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా తులారాశి వారికి ఏమిటి అంటే గురువు అష్టమంలో ఉండడం చేత కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగానైతే లేదు. వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఈ యొక్క మనకు తులారాశి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే ఈ మాసము ప్రథమార్థము శుభాశుభ మిశ్రమ ఫలితాలు వృత్తి వ్యాపారాల పరంగా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ వారం మొత్తము కూడా మరి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి చెప్పుకున్నాం. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో దాని వలన కొంత అలసట పెరిగేటువంటి పరిస్థితి. కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఈ యొక్క వారము ఇంకా చివరలో చూసుకుంటే ధనపరంగా కొన్ని ఇబ్బందులు అయితే తొలగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు తొలగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సద్దుమణుగవుతాయి. ఉద్యోగాలకు ఉద్యోగ వ్యవహారాలు సానుకూల ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అధిగమిస్తారు. వాహన ప్రయాణాలు విషయంలో జాగ్రత్త వహించండి. కొంత ప్రమాద సూచనలు అయితే గోచరిస్తూ ఉన్నవి. తప్పకుండా కూడా ఈ యొక్క తులారాశి వారు కుదిరితే ఈ వారంలో ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి, లేదా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ఇంటిలోనే పారాయణంగా చేసుకోండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహాలు మీకు ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాదేవ్.